రాబోయే ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ ఓపెనర్స్ ఉన్న టీమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. రాబోయే సీజన్ లో పంజాబ్ టీమ్ లో చూసుకుంటే అంత మంచి ఓపెనింగ్ ప్లేయర్ లేదనే చెప్పాలి. పంజాబ్ టీమ్ లో డొమెస్టిక్ ప్లేయర్ అయిన ప్రభుసిమ్రన్ సింగ్ తో పాటు ఆసీస్ ప్లేయర్ అయిన జోష్ ఇంగ్లీష్ ఓపెన్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ మంచి ఓపెనర్స్ అయినప్పటికీ మిగతా టీమ్స్ తో పోలిస్తే ఈ జోడీ అంత స్ట్రాంగ్ అయితే కాదు. అయితే ప్రభుసిమ్రన్ లాస్ట్ 2 సీజన్లు టీమ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. రాబోయే సీజన్ లో సరైన ఓపెనింగ్ జోడీ లేని టీం అంటే అది లక్నో టీం. ఈసారి లక్నో స్క్వాడ్ చూస్తే ఓపెనింగ్ కాంబినేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. దీంతో లక్నో టీం కి ఎవరు ఓపెన్ చేస్తారు అనేది క్వశ్చన్ గా మారింది. ఒక ఓపెనర్ మిచెల్ మార్ష్ అయితే మరో ఓపెనర్ గా పంత్ లేదా మార్క్రమ్లలో ఒకరు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. అయితే పంత్ కి ఓపెనర్ గా అంత గొప్ప స్టాట్స్ లేవు కాబట్టి మార్క్రమ్ తోనే ఓపెనింగ్ చేయిస్తారు. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. ఈ సీజన్ లో ఓపెనింగ్ స్లాట్ లో బెటర్ ఆప్షన్స్ ఉన్న టీమ్స్ లో ముంబై ఒకటి. అయితే ముంబై టీం కి కూడా ఓపెనింగ్ చేసే జోడీ ఏది అనేది కన్ఫ్యూజన్ గా మారింది. ముంబై టీం లో ఒక ఓపెనర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే అతడికి జోడీగా రికోల్టన్ లేదా విల్జాక్స్ లలో ఒకరు ఓపెనింగ్ చేస్తారు. అయితే విల్జాక్స్ కి T20లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఎక్కువగా లేదు, కానీ రికోల్టన్ మాత్రం పర్ఫెక్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. ఎప్పటిలాగే రాబోయే సీజన్ లో కూడా కేకేఆర్ దగ్గర స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉన్నారు. అలాగే బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరోసారి కేకేఆర్ కి సునీల్ నరేన్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. అయితే మరో ఓపెనర్ గా డెకాక్ అండ్ గుర్బాజ్ మధ్య గట్టి పోటీ ఉంది. అందులోనూ ఇద్దరు కూడా బెస్ట్ వికెట్ కీపర్స్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే గుర్బాజ్ అండ్ నరేన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. లేదు కన్సిస్టెంట్ బ్యాటింగ్ తో పాటు చివరి వరకు బ్యాటింగ్ చేసే ప్లేయర్ కావాలి అంటే డికాక్ ఓపెన్ చేస్తాడు. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ దగ్గర కూడా చాలా మంచి ఓపెనింగ్ పేరు ఉంది. టీంలో కేఎల్ రాహుల్ లాంటి క్లాసీ బ్యాట్స్మెన్ తో పాటు జేక్ ఫ్రాజర్ లాంటి అగ్రెసివ్ బ్యాటర్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాబోయే సీజన్ లో కూడా ఆర్సీబీ టీం ఓపెనింగ్ పేర్ చాలా మంచి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఆర్సీబీ టీం కి మరోసారి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనుండగా మరో ఓపెనర్ గా ఈసారి ఫిలిప్ సాల్ట్ బరిలోకి దిగనున్నాడు. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్యాటర్స్. కోహ్లీ కంట్రోల్ ఇన్నింగ్స్ ఆడితే సాల్ట్ మాత్రం అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ లో ఉన్న బెస్ట్ ఓపెనింగ్ పేర్స్ లో రాజస్థాన్ ఒకటి. ఈసారి రాజస్థాన్ టీం కి సంజు శాంసన్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. అలాగే ఇంకో ఓపెనర్ గా జైస్వాల్ మరోసారి బరిలోకి దిగుతాడు. అయితే ఐపీఎల్ లో శాంసన్ కి ఓపెనర్ గా ఆడిన అనుభవం అంతగా లేదు. అయితే రీసెంట్ గా టీమిండియా తరపున ఓపెనర్ గా వచ్చిన సంజు సూపర్ గా సక్సెస్ అయ్యాడు. నెంబర్ 3 గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ సీజన్ లో పర్ఫెక్ట్ ఓపెనింగ్ జోడీ ఉన్న టీమ్ గా కనిపిస్తుంది గుజరాత్ టైటాన్స్. ఈసారి గుజరాత్ టీం కి ఓపెనర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు జోస్ బట్లర్ ఓపెనింగ్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఐపీఎల్ లో ఎంతో సక్సెస్ అయిన ఓపెనింగ్ బ్యాటర్స్. అలాగే ఇద్దరు కూడా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ప్లేయర్స్ కూడా కావడం విశేషం. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ సీజన్ లో బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ అంటే SRH అని చెప్పొచ్చు. SRH టీం కి మరోసారి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేసే ప్లేయర్స్. అలాగే ఇద్దరు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు. లాస్ట్ సీజన్ లో వీళ్ళిద్దరి స్ట్రైక్ రేట్ 200కి తగ్గలేదు. అంటేనే ఇద్దరు ఎలాంటి బ్యాటర్స్ అనేది అర్థమవుతుంది. రీసెంట్ గా ఇద్దరు కూడా పీక్ ఫామ్ లో ఉన్నారు. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. రాబోయే సీజన్ లో కూడా ద బెస్ట్ జోడీ ఉన్న టీమ్ గా సిఎస్కే టీం ని చెప్పొచ్చు. సిఎస్కే టీం కి ఓపెనర్స్ గా రుతురాజ్ తో పాటు డెవాన్ కాన్వే ఓపెనింగ్ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఐపీఎల్ లో బాగా సక్సెస్ అయిన పేరు. ఇద్దరు కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తారు.